సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. పద్మాసనస్తాం శ్రీరాం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతే వందే జగన్మాతరౌ సుందరకాండమవధారయ అరుణవ్వార్ శ్రీమత్ సుందరకాండ తతో రావణనీతాజా సీతాజా శత్రుకర శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే. శనివారాన్ని పురస్కరించుకుని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో దీపాలంకరణ సేవ అనంతరం వేద పుష్కరిణి వద్ద జలనారాయణ స్వామి వారికి నక్షత్ర హారతిని సమర్పించారు. ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. Today I had opportunity to visit Swarnagiri temple along with my wife and my brother and my sister-in-law, and it was mesmerized. I was completely mesmerized with the kind of construction is done, the kind of sculptures are made, and I was so amazed to see actually that even today we have this kind of artists who can create this kind of sculptures in the country. Not only the kind of investment has gone behind it, and the staff was incredibly hospitality was amazing here, and I'm so much thankful for the entire community of the temple who could take care of us and could show us each and everything of the temple. Thank you. జయ శ్రీమన్ నారాయణ. ఈరోజు మనం ఈ గుడికి వచ్చాము, అంతా చూడడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండమైన గుడి ఉంది. ఇక్కడ ఎంత అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత అన్ని రకాలు మాకు స్టాచ్యూస్ కానివ్వండి, అరేంజ్మెంట్ కానివ్వండి, తర్వాత ఇక్కడ రిసెప్షన్ కానివ్వండి, అన్ని రకాలు చాలా మంచిగా చాలా బ్రహ్మాండంగా
మాకు ఎక్స్పీరియన్స్ జరిగింది. ముఖ్యమైన మన పెద్ద మన స్టాచ్యూ చూస్తే మన భగవంతుడిది చాలా పెద్దది, 16 ఫీట్ స్వర్ణంతో ఉన్న చాలా అద్భుతం ఉంది. మొత్తం మందిర్ పరిసరం చూడడం జరిగింది. చాలా నాకు సంతోషం ఉంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది, చాలా మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషమైన విషయం. గత మార్చి నెలలో నేను ఓపెన్ చేయడం, అందులో మా గురువు గారు అయినటువంటి చిన్నజయ స్వామి గారు చేయడం ఇంకా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వారు మా కాన్ఫరెన్స్లో కూడా ఎన్నో కార్యక్రమాలకు చేస్తూ ఒక చిత్తశుద్ధే కాకుండా ఒక మంచి అభిప్రాయంతో హైందవ ధర్మాన్ని కాపాడడానికి కార్యక్రమాలు చేశారు. నేను నిజంగా చెప్పాలంటే చూసినాక ఇక్కడ ఫలక్నమా ప్యాలెస్ కంటే కూడా చాలా బాగా కట్టారు. ఇక్కడ డైనింగ్ హాల్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్స్ కానివ్వండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కానివ్వండి, అండాలమ్మ టెంపుల్స్ కానివ్వండి, తిరుపతి కల్పించేటట్టుగా ఈరోజు కనపడతా ఉంది. ఇది చాలా మన తెలంగాణలో ఉండడం చాలా అదృష్టం, అందులో నల్గొండ జిల్లాలో ఉండడం ఇంకా అదృష్టం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, మన రాష్ట్ర ప్రజలు కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ సుఖ సంతోషంతో జిల్లాలని ఈ టెంపుల్ చూసిన తర్వాత మా ఫ్యామిలీతో వచ్చాను. చాలా సంతోషమైన విషయం. మరి నిజంగా చెప్పాలంటే మనం తిరుపతి కొండకు పోతాం, శ్రీశైలం పోతాం, వేరే కనకదుర్గ పోతాం, ఇంకా ఎన్నో చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండడానికి కూడా అకామిడేషన్ కూడా ఇచ్చారు, డైనింగ్ హాల్ కట్టారు, మ్యారేజెస్ కూడా ప్రపోజల్ చేస్తున్నారని చెప్తున్నారు. వారందరూ కూడా ఈ నిర్వహించినటువంటి పెద్దలకు అందరూ కూడా హృదయపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మాటల్లో చెప్పలేని అనుభూతి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క హిందువు కూడా వచ్చి దర్శనం చేసుకోగల టెంపుల్. తిరుమలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు స్వర్ణగిరికి కూడా వచ్చాడు. తెలంగాణే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా వచ్చి మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ కట్టడం కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా క్రియేటివిటీగా ఆ స్వామికి అనుసంధానంగా కట్టారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆ అనుభూతిని మీరు కూడా పొందాలని, ఆ స్వామి ఆశీస్సులు కూడా మీకు రావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. పేరు దీపక్. నేను హైదరాబాద్ కాచిగూడ నుంచి వచ్చిన. ఇక్కడ స్వర్ణగిరి హిల్స్ కి వచ్చిన తర్వాత మాకు చాలా మంచిగా దర్శనం అయింది, చాలా ఆనందంగా వచ్చింది. మీరు అందరు కూడా ఇక్కడ వచ్చి బాలాజీ భగవాన్ కి దర్శనం చేసుకోండి. మీకు చాలా ప్రసన్నత ఫీల్ అవుతుంది. చాలా మంచిగా ఉంది ఇక్కడ. మొత్తం మీకు మెయింటెనెన్స్ అవి అన్ని చాలా బాగుంది. సో ఇక్కడ స్వర్ణగిరి హిల్స్, మానేపల్లి హిల్స్ దగ్గర వచ్చి ఖచ్చితంగా దర్శనం చేయండి. గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. నేను శైలేష్ షోర్డియా, హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీతో వచ్చినాం. టోటల్ మా ఫ్యామిలీలో 60 మెంబర్స్ ఈరోజు దర్శనంకి వచ్చినాం. ఇక్కడ మా పని మాది బట్టల వ్యాపారం సికింద్రాబాద్లో. మేము ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో వచ్చినాం. చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాం. ఈరోజు అది బై ఛాన్స్గా వచ్చింది. మేము వచ్చినాం. చాలా మంచిగా దర్శనం అయింది. ఇక్కడ 16 ఫీట్స్ది దేవుడు విగ్రహం చూసినాం, గరుడ చూసినాం, మళ్ళీ జలనారాయణ చూసినాం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అయితే మండపం కూడా చూసినాం పైన. చాలా ఎక్సలెంట్. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా సూపర్ ఉంది. 100% ఇక్కడ రావాలి. ఈ సైడ్ వచ్చిన వాళ్ళు, ఈ సైడ్ రాలే వాళ్ళు కూడా కంపల్సరీగా ఇక్కడ ప్లాన్ చేసి ఫ్యామిలీతో రావాలి. వస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. వచ్చిన తర్వాత చాలా సంతోషం ఫీల్ అవుతుంది. మీరు ఒకసారి విజిట్ చేసి సెల్ఫ్ గా ఎక్స్పీరియన్స్ చేసుకోండి. చాలా మంచిగా మీకు చాలా సాటిస్ఫాక్షన్, సంతోషం ఉంటుంది. ఇక్కడ వస్తే డిఫరెంట్ అనుభూతి ఉంటుంది. అది మేము చెప్పలేము, ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. అది మీరు వస్తేనే మీకు తెలుస్తుంది ఇక్కడ ఎట్లా ఉంది. సేమ్ తిరుమల లాగా ఫీలింగ్ వస్తుంది ఇక్కడ వస్తే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. నేనైతే కోరుకుంటున్నాను చాలా అంటే చాలా మంది రావాలి ఇక్కడ దర్శనాలకి. చాలా థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. నేను ధీరజ్ జైన్, హైదరాబాద్ నుంచి. నేను ఫ్యామిలీతో వచ్చిన. ఇక్కడ ఇది చాలా మంచిగా ఉన్నది. నేను జాబ్ చేస్తా. నేను జాబ్ PMJ జ్యువెలర్స్. ఇక్కడ చాలా మంచిగా ఉన్నది. దర్శనం చేసినాం, చాలా సంతోషంగా ఉన్నది. ఐ రిక్వెస్ట్ అందరు ఇక్కడ రండి, చూడండి. మంచి ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్. దర్శనం చేయండి, హ్యాపీ ఫీల్ అవుతుంది. జై శ్రీమన్నారాయణ.